ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ చివరి అంకానికి చేరుకుంది. దేశ ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియనుంది. పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారానికి తెరపడాల్సి ఉండడంతో ఈవినింగ్ 6 తర్వాత నేతల సందడి తగ్గనుంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ పోలింగ్ జరగనుంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహించాయి. బీజేపీ ఆప్ లీడర్ల మధ్య మాటల యుద్ధంతో క్యాంపెయిన్ మరింత హీటెక్కింది. వరుసగా 4గోసారి అధికారంలోకి వచ్చేందుకు కేజ్రీవాల్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రచారం లాస్ట్ స్టేజ్లో టికెట్లు రాని ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 7గురు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆప్కు ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు 3 దశాబ్దాలుగా ఢిల్లీలో అధికార పీఠానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఆప్ ఢిల్లీ అభివృద్ధిపై నిర్లక్ష్యం చేశాయని ప్రచారంలో కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించింది. ఆప్ కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. మిగిలిన 2 సీట్లను జేడీయూ, ఎల్జేపీకి కేటాయించింది.